ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గాల్లో కుదుపులకు లోనైన విమానం, ఓవర్ హీట్ బిన్ లో ఇరుక్కుపోయిన ప్రయాణికుడు. హత్రాస్ తొక్కిసలాట ఘటనా స్థలానికి ఫోరెన్సిక్ బృందం. ఏడీజీ ఆగ్రా అలీఘర్ కమిషన్ నేతృత్వంలో ఒక బృందం ఏర్పాటు. వీరంగం సృష్టించిన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అక్రమ కట్టడం కూల్చివేతను అడ్డుకున్న చంద్రశేఖర్ రెడ్డి. మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలో 75వ వన మహోత్సవ కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీ నాయక్. జన సైనికులు కారును అందజేసిన బహుమతిగా తిరస్కరించిన ఎమ్మెల్యే. మీరిచ్చిన గెలుపే పెద్ద బహుమతి అన్న బాలరాజు. ప్రారంభంలో సరికొత్త రికార్డులను నమోదు చేసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు. తొలిసారి 80,000 పాయింట్ల దిశగా దూసుకెడుతోన్న సెన్సెక్స్. విమానం గాల్లో ఉండగా కుదుపులకు లోనవడం అప్పుడప్పుడు వింటూనే ఉంటావు. కానీ ఓ విమానం కుదుపులకు ప్రయాణికుడు ఏకంగా ఎగిరి పైకప్పులో ఇరుక్కుపోయాడు. ఈ ఘటన స్పెయిన్ నుంచి ఉరుగ్వే వెళుతున్న ఓ అంతర్జాతీయ విమానంలో చోటు చేసుకుంది. ఎయిర్ యూరోపా 787-9 డ్రీమ్ లైనర్ విమానం బ్రెజిల్కు సమీపంలోకి వస్తూ ఉండగా గాల్లో తీవ్ర కుదుపులకు లోనైంది. దీంతో పైలట్లు విమానాన్ని ఎంత అదుపు చేసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అదే సమయంలో కుదుపుల తీవ్రతకు ఓ ప్రయాణికుడు ఉన్నట్లుండి గాల్లోకి ఎగిరి పైకప్పులో ఉన్న హెడ్ బిన్లోకి దూరిపోయాడు. దీంతో వెంటనే స్పందించిన సిబ్బంది, తోటి ప్రయాణికులు అతన్ని బయటకు తీసుకొచ్చారు. మరికొంతమంది తమ సీట్ల నుంచి దూరంగా నెట్టివేయబడ్డారు. ఫోరెన్సిక్ బృందం బుధవారం ఉదయం హత్రాస్లో తొక్కిసలాట జరిగిన ప్రాంతానికి చేరుకుని విచారణ చేపట్టింది. డాగ్ స్క్వాడ్తో ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా హత్రాస్కి ఇవాళ రానున్నారు. ఈ ప్రమాదంపై ఏడీజీ ఆగ్రా అలీఘర్ కమిషనర్ నేతృత్వంలో ఒక బృందం ఏర్పాటు చేయబడింది. వచ్చే 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. పలువురు మంత్రులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు.
మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వీరంగం సృష్టించారు. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో వైసీపీ నాయకుడికి చెందిన అక్రమ కట్టడం కూల్చివేతను ఆయన అడ్డుకున్నారు. వైసీపీ నాయకుడు బళ సూరిబాబు రాజలక్ష్మీ నగర్లో నగరపాలక సంస్థ అనుమతి లేకుండా భవనంపై మరో అంతస్తు నిర్మించారు. దానిని తొలగించాలని నగరపాలక సంస్థ నోటీసులు జారీ చేసింది. ఆయన స్పందించకపోవడంతో అధికారులు అదనపు అంతస్తు కూల్చివేతకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి తన అనుచరులతో వచ్చి వీరంగం సృష్టించారు. మైదుకూరు మండలం లింగాల దిన్నె గ్రామం వద్ద ఉన్న బెంగళూరు విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే దగ్గర మంగళవారం మైదుకూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ మాంచునూరు సుబ్బరాయుడు ఆధ్వర్యంలో 100 చెట్లు నాటారు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు తల్లికి వందన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ కర్నాటి ఎల్లారెడ్డి, మైదుకూరు మండల అధ్యక్షుడు రామకృష్ణ, కాజీపేట మండల అధ్యక్షుడు అజయ్ కిషోర్, ఉదయ్ పాల్గొన్నారు. పిలుపునిచ్చారు. ఆ సందర్భంగా మా నియోజకవర్గంలో మేము సుమారు 100 చెట్లను నాటాలని సంకల్పంతో ఇప్పుడు ఒక 50 చెట్లు హైవేలో నాటుతున్నాము. ఇది నా ప్లేస్లో నాటుతున్నాము. ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఛాలెంజ్ తీసుకొని ప్రతి ఒక్క మనిషి కూడా ఒక చెట్టు నాటాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మన ఉమ్మడి అభ్యర్థి మన పుట్టా సుధాకర్ గారు, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గారు, ఆయన కూడా వాళ్ళ తల్లి పేరు ఒక చెట్టు నాటుతారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చాడు ప్రతి ఒక్కరు వాళ్ళ తల్లి పేరు మీద చెట్టు నాటమని. కాబట్టి ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తల్లి పేరు మీద చెట్టు నాటుతారని కోరుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని 29వ వార్డులో కౌన్సిలర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సూర్ణపు సోమన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 75వ వన మహోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీనాయక్, ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన వన మహోత్సవ కార్యక్రమం మహబూబాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా విజయవంతం చేద్దామని, మొక్కలు నాటడమే కాక వాటిని పూర్తిగా పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిది అని, మానవాళి మనుగడకు మొక్కలు చాలా అవసరం అని మొదటిసారి నియోజకవర్గ పరిధిలో ప్రారంభించిన కౌన్సిలర్ సూర్ణపు సోమయ్యకు అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా 75వ వన మహోత్సవ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మొక్కలు నాటి, ఈ రాష్ట్రంలో ఉన్న కాలుష్యం అనేది రోజు రోజు పెరుగుతుంది కాబట్టి, కాలుష్యం పెరగడం వల్ల ప్రాణవాయువుకు ప్రమాదం వస్తుంది కాబట్టి మొక్కలు నాటి, చెట్లను పెంచి మంచి ఆక్సిజన్ ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చేసి ఆ విధంగా ప్రజల యొక్క ఆయువును పెంచాలనే ఒక ఉద్దేశంతో చేపట్టినట్టుగా ఈ వనమహోత్సవ కార్యక్రమానికి ఈరోజు మా ఆహ్వానం మేరకు గౌరవనీయులు మన శాసనసభ్యులు డాక్టర్ మురళీనాయక్ గారు మాకు ముఖ్య అతిథిగా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఇక్కడ మొక్కలు నాటి ఈ ప్రజలందరూ కూడా మొక్కలు నాటుకోవాలని చెప్పేసి ఒక మంచి సందేశాలు ఇచ్చినట్టు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి వార్డు ప్రజల తరఫున, నా తరఫున. అదేవిధంగా గౌరవనీయులు మన ఎమ్మెల్సీ గారు తక్కెలపల్లి రవీంద్రరావు గారు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, మా మున్సిపల్ సిబ్బంది మొత్తం కూడా వచ్చారు. సహకరించిన వివిధ రాజకీయ పక్షాల పెద్దలకు, ఈ వార్డు ప్రజలందరికీ కూడా పేరునందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనం ప్రతి ఇంటికి మొక్క పెట్టుకోవాలి. మనకు రోజు రోజుకు అడవి తగ్గిపోతుంది కాబట్టి ప్రతి ఇంటికి మొక్క పెట్టుకొని చెట్లను పెంచుకున్నట్టయితుంటే ఆ చెట్లు మనకు ఒక మంచి ఆక్సిజన్ ఇస్తాయి. దాని ద్వారా ఆరోగ్య సమస్యలు అనేవి రాకపోతే మనం వైద్య ఖర్చులు కూడా తగ్గేందుకు ప్రమాదం ఉంటుంది, అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ప్రతి ఇంటికి మొక్కలు నాటుకొని మనం వనాన్ని పెంచాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. వికలాంగుల పెన్షన్ పెంపు ప్రకటన చేయకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఇళ్లు ముట్టడిస్తాం. సుజాత సూర్యవంశీ, విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు. తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా ప్రెస్ క్లబ్లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దివ్యాంగులకు 4,000 నుండి 6,000 రూపాయలు, అలాగే వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, గీత కార్మికులకు, బీడీ కార్మికులకు 2,000 నుండి 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పి 6 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. తక్షణమే ప్రకటన చేయాలని డిమాండ్ చేశాము. అదేవిధంగా తెలంగాణలో మహిళలకు ఏ విధంగా ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసే విధంగా చేశారో దివ్యాంగులకు కూడా ఉచితంగా ప్రయాణించే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ కార్యాలయ సమావేశానికి అన్న కృష్ణన్న గారికి మరియు
రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య గారికి, కోర్ కమిటీ చైర్మన్ గోపాల్ గారికి, కోర్ చైర్మన్ రాంబాబు గారికి, రాష్ట్ర అధ్యక్షురాలు మహిళా మంగమ్మ గారికి, జాతీయ మహిళా అధ్యక్షురాలు భవానీ చౌదరి గారికి, మరియు ప్రతి ఒక్క జిల్లా నుంచి వచ్చిన జిల్లా అధ్యక్షులకి, అధ్యక్షురాలకి పేరు పేరున నా ఉద్యమ నమస్కారాలు. ఈరోజు ఏదైతే మనం పెన్షన్ ఇష్యూ మీద మాట్లాడుతున్నామో ఇది కీలకమైన నిర్ణయము అన్నగారు తీసుకున్నారు కాబట్టి ఇది రెండోసారి మీటింగ్ పెట్టడం జరిగింది ప్రెస్ క్లబ్ లో. వృద్ధులు, వితంతులు, వికలాంగుల కోసం 70 రూపాయల నుంచి పోరాటం చేసి ఈ రోజు 4,000 రూపాయలు పెన్షన్ సాధించుకున్నామంటే అది మన కృష్ణన్న తెచ్చిన ఉద్యమం ద్వారానే మనం ఈ రోజు 4,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నాం. అది మనం అందరం మర్చిపోవద్దు. ఎందుకంటే తప్పుతో తప్పించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఈ రోజు వికలాంగులని బయట తీసిండు అంటే కృష్ణన్న లేకపోతే మనం ఎక్కడో ఉండేవాళ్ళం, మనం ఎవరిని కూడా గుర్తుపట్టే వాళ్ళం కాదు. ఈ రోజు ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ ఎమ్మెల్యే కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఈ రోజు సీఎం కూడా మన ఓట్ల కోసమే మనల్ని వాడుకున్నారు. కానీ మనల్ని ఈ రోజు దాకా బయట తీయలేడు. వృద్ధులు, వితంతులు, వికలాంగులు, ఒంటరిలు. మీకు ఒకటి తెలుసా, ఈ వృద్ధులు అనే మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ పరిధిలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పేరు మోసిన దొంగను అరెస్ట్ చేసిన బాలానగర్ ఎస్ఓటీ బాచుపల్లి పోలీసులు సుమారు 5 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, ద్విచక్ర వాహనం స్వాధీనం. గతంలో నిందితుడు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో హోంగార్డుగా పనిచేశాడు. నిందితుడికి 36 కేసుల్లో ప్రమేయం ఉంది. నిందితుడిపై బాలానగర్, కుకట్పల్లి, కేపీహెచ్పీ, అల్వాల్, జీడిమెట్ల, బాచుపల్లి, మియాపూర్, పేట్, బషీరాబాద్ పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు. మరో కేసులో బాచుపల్లి పోలీసులు 30 గ్రాముల బంగారం, ద్విచక్ర వాహనం స్వాధీనం. అంటే జూన్ 24వ తారీఖున మన బాచుపల్లి లిమిట్స్లో ఒక స్నాచింగ్ జరిగింది. దాంట్లో ఒక మహిళ నుంచి 3 తులాల బంగారు చైను ఒక గుర్తు తెలియని వ్యక్తి స్నాచింగ్ చేసి పారిపోవడం జరిగింది. దాని తర్వాత రోజు 25వ తారీఖున జగద్గిరిగుట్ట లిమిట్స్లో ఒక అటెంప్ట్ అయింది, చైన్ స్నాచింగ్ అటెంప్ట్ అయింది. దాంట్లో ఒక 18 సంవత్సరాల మహిళ యాక్టివ్గా ఉండి సమయస్ఫూర్తిగా వ్యవహరించడం వల్ల అక్కడ ఆ ఆగంతకుడు సక్సెస్ కాలేదు. వెంటనే నెక్స్ట్ 20 మినిట్స్లోనే జీడిమెట్ లిమిట్స్లో అదే ఆగంతకుడు మరొక మహిళ దగ్గర నుంచి ఒక 2 తులాలు స్నాచింగ్ చేయడం జరిగింది. సో ఈ 3 అఫెన్స్లో కూడా మనము సీసీ కెమెరాలు పరిశీలించగా మనకి ఒకే వ్యక్తి చేసినాడని తెలిసింది. బ్లాక్ పల్సర్ మీద ఒక దాంట్లో ముందు రోజు ఇక్కడ బాచుపల్లి దాంట్లోనేమో మాస్క్ పెట్టుకొని వచ్చినాడు. తర్వాత 2 అటెంప్ట్స్లో హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు. కానీ అతని రూపురేఖల్ని బట్టి అతను ఒకే వ్యక్తిగా మేము గుర్తించడం జరిగింది. సో దానికోసం మేము ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్ కలిసి బృందాలు ఏర్పాటు చేసి ఆ వ్యక్తి కోసం గాలిస్తుండగా ఈరోజు ఉదయం మాకు బాచుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బాచుపల్లి ఎక్స్ రోడ్స్లో మాకు ఆ వ్యక్తి కనిపించడం జరిగింది. అతన్ని పట్టుకొని అతన్ని విచారించగా ఈ 3 అఫెన్స్లు నేనే చేసినానని అంగీకరించినాడు. అతని దగ్గర నుంచి ఒక పల్సర్ బైకు, 5 తులాల బంగారం, మొత్తం కలిపి 5 లక్షల విలువైనటువంటి బంగారం అండ్ పల్సర్ బైకు అతని దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. సో అతన్ని ఈరోజు మేము రిమాండ్ చూపిస్తూ ఉన్నాము. ఒక పల్సర్ బైకు, 6 తులాల బంగారం, టోటల్ వర్త్ 5 లక్షల రూపాయలు. ఇతను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కని సంజయ్ కుమార్ మాట్లాడుతూ శంకరపట్నం మండలంలో గ్రామాన మాదక ద్రవ్యాల వలన యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, గత కొద్ది రోజులుగా చాలా మంది పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని, చదువులు మానేసి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, ఆ మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని, అందుకుగాను మండలంలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, పోలీసు అధికారుల సహకారంతో యువజన సంఘాలను, మహిళా సంఘాల ప్రతినిధులతో, ప్రజాప్రతినిధులు, కుల సంఘాల ప్రతినిధులతో కలిసి గ్రామాన అవగాహన సదస్సులు, పిల్లలకు, తల్లిదండ్రులకు అవగాహన సదస్సులు నిర్వహించి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తామని తెలిపారు. శంకరపట్నం మండలంలో పలు గ్రామాలలో యువత నిర్ధారణ పడుతూ మాదక ద్రవ్యాల అలవాటుతో అనేక ఇబ్బందులు పడుతూ వారి యొక్క జీవితాలు నాశనం చేసుకుంటున్న పరిస్థితి రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి
అధ్యక్షతలో ఈరోజు శంకరపట్నం మండల కేంద్రంలో ప్రజా సంఘాల మందరం సమావేశమై జాతీయ బీసీ సంక్షేమ సంఘం, అదేవిధంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, అదేవిధంగా టీడీపీ సీనియర్ నాయకులు ఆరిఫ్ అన్న గారు, అదేవిధంగా స్వేరోస్ నాయకులు, మిగతా యూత్ క్లబ్ల సభ్యులందరితో సమావేశమై ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. మండలంలో ఈ యొక్క మాదక ద్రవ్యాలను అరికట్టడానికి స్వచ్ఛందంగా అన్ని సంఘాలను ఏకమై ఈ మా పిల్లల యొక్క ప్రాణాలను భవిష్యత్తును కాపాడుకోవడం కోసం తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ అన్ని గ్రామాలలో కూడా యువత పెడుదారి పట్టకుండా వాళ్ళను సక్రమైనటువంటి మార్గంలో నడిపించే విధంగా ఉండేందుకు ఒక యాక్షన్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవడానికి భవిష్యత్తులో మీ ప్రణాళికను రూపొందించుకుంటున్నాం. యాంటీ డ్రగ్స్ సోల్జర్స్ ఫోరం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి ఈ మండలంలో పిల్లలందరినీ కూడా భవిష్యత్తును కాపాడేటువంటి ప్రక్రియలో భాగంగా ఇక్కడ మాదక ద్రవ్యాలను సమూలంగా అరికట్టడానికి గౌరవ పోలీస్ శాఖ వారు, అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం, మహిళా సంఘాలు, యూత్ క్లబ్ సంఘాలు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, కుల సంఘాల పెద్దలందరినీ కలుసుకొని ప్రతి గ్రామంలో కూడా దీని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తూ అవగాహన కార్యక్రమాలతో పాటుగా తల్లిదండ్రులకు అవగాహన, పిల్లలకు కౌన్సిలింగ్ చేస్తూ ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క వ్యాపారం అక్రమ వ్యాపారం చేస్తున్నారో వారందరి యొక్క అంతం పట్టేంత వరకు ఈ యొక్క కమిటీ పనిచేస్తుంది. ఈ యొక్క మండల యొక్క సుభిక్షం కొరకు మేము భవిష్యత్తులో కార్యాచరణ చేయబోతున్నామని ఈ సందర్భంగా ప్రకటిస్తాం. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఉప్పరపల్లి పంచాయతీ ఊట్లవారిపల్లి సమీపంలోని ఆనందంగిరిలో వెలిసిన శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆడికృతిక ఉత్సవాలను ఏడాది వైభవంగా నిర్వహిద్దామని ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. ఆలయ ఆవరణలో మంగళవారం అధికారులతో స్థానికులతో ఉత్సవ నిర్వహణపై ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడికృతిక ఉత్సవాలకు పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గట్టుగా మౌలిక సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అధికారులందరికీ, అనధికారులకి, ఉప్పర్పల్లి గ్రామస్తులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. ముఖ్యంగా మనం ప్రతి సంవత్సరం చేసే సుబ్రహ్మణ్య స్వామి ఆడికి సంబంధించి మొన్న కమిషనర్ గారు ఈఓ గారు కూడా రావడం జరిగినప్పుడు చెప్పారు, గతంలో ఏ విధంగా ఉంది అదే విధంగా చేద్దాం, దాంతోపాటు ఇంకేదైనా మెరుగైన సౌకర్యాలు కల్పిద్దాం అని చెప్పడం జరిగింది. ఇప్పుడున్న అధికారులందరూ కూడా డిపార్ట్మెంట్ వైజ్ కూడా నేను చూశాను. రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ వారు, ట్రాన్స్పోర్ట్ వారు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు, హెల్త్ వారు, పంచాయతీ, ఫైర్ స్టేషన్, ఫైర్ సర్వీసు, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి వాటర్ సప్లై అన్నిటి ఉంది. ఏ డిపార్ట్మెంట్ వైజ్ మనం ఏం చేయాలి, దీంట్లో కొన్ని కూడా డోనర్స్ ఇచ్చారు, వీరు డోనర్స్ దాతల సహకారంతో చేయాలని వాటిని కూడా డిస్కషన్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఫస్ట్ మీరు మెయిన్ రోడ్ నుంచి ఏ విధంగా చేయాలి, భక్తులు ఆ రోజు విపరీతంగా వస్తారు. 27 మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని సీతారామ ప్రాజెక్టులో భాగంగా లిఫ్ట్ ఇరిగేషన్ ని పరిశీలించారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం ధనార్జన ధ్యేయంగా ప్రాజెక్టు పనులను నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రజా సంక్షేమం పట్ల గత ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా పనిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల పట్ల రేవంత్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, ప్రజా ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే 30,000 ఉద్యోగాలను ఇచ్చిందని అన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా 100 ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ సిస్టమ్ మీద
తప్పకుండా కొంత వాటర్ కోసం రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తారు. కానీ గత ప్రభుత్వ పెద్దలు ఆ విషయాన్ని విస్మరించి కేవలం కాలువ తవ్వితే సరిపోతుంది, నీటిని నిల్వ చేయాలని ఆలోచన కూడా రాకపోవటం చాలా దురదృష్టకరం. ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వంలో ఒక 10 TMCతో సుమారు ఒక 10 TMCతో ఒక రిజర్వాయర్ని కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచన చేపట్టాం. తప్పకుండా ఈ స్టెబిలైజేషన్ చేసే ఈ ఆయకట్టుకి ఎప్పుడైనా ఈ కెనాల్ సిస్టంలో ఇబ్బంది జరిగితే దాన్ని కంట్రోల్ చేసే విధంగా ఒక 10 TMCతో ఒక రిజర్వాయర్ని కూడా ఈ సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన కెనాల్ సిస్టంలో ఒక రిజర్వాయర్ని ఏర్పాటు చేయాలన్నది మరొకటి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రభుత్వం ఈనాడు చేపట్టింది. రైతుల పక్షపాతిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే రైతులకు ఇచ్చిన అన్ని వరాలతో పాటు రైతన్నలకి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి అది కూడా విడతల వారీ కాకుండా ఒకేసారి చేస్తామని చెప్పి భూ యజమానుల నుండి పొలం కౌలుకు తీసుకుని చేసుకునే రైతులు కౌలు కార్డు తప్పనిసరిగా తీసుకోవాలని కొమరోలు వ్యవసాయ శాఖ అధికారి శ్రీమతి రాజశ్రీ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు వ్యవసాయ శాఖ అధికారి శ్రీమతి రాజశ్రీ కౌలు రైతులకు కౌలు కార్డు తీసుకునే అంశంపై ఉదయ్ న్యూస్ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూ యజమానుల నుండి కౌలుకు తీసుకున్న రైతులు తప్పనిసరిగా కౌలు కార్డు తీసుకోవాలని, ఆ కార్డు లేకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు కానీ, పంట నష్టం కానీ, బీమా కానీ ఇతర ఏవీ కూడా ప్రభుత్వం నుంచి అందవని తెలిపారు. కౌలు రైతులు కౌలు కార్డు తీసుకోవడం వల్ల భూ యజమానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఈ విషయాన్ని భూ యజమానులకు తెలిపి కౌలు చేసే ప్రతి రైతు కూడా కౌలు కార్డు తీసుకోవాలని ఆమె కోరారు. కౌలు కార్డు తీసుకోవాలంటే ఏమేం కావాల్సింది ఈ సందర్భంగా ఆమె వివరించారు. కావున రైతులు త్వరపడి ఖరీఫ్ సీజన్లోనే ఈ కార్డులు తీసుకోవాలని ఆమె సూచించారు. ఖరీఫ్ సీజన్కి గాను మన కొమరోలు మండలంలో ఎవరైతే రైతులు కౌలుకు తీసుకుని సాగు చేస్తూ ఉన్నారో వారందరూ కూడా కౌలు కార్డు తప్పనిసరిగా తీసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాము. మరి కౌలు కార్డు తీసుకున్నప్పుడు మాత్రమే వారు పంట నమోదు చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం అందించే ఏ పథకాలకైనా కూడా పంట నమోదు అనేది అనుసంధానించడం జరిగింది. కాబట్టి రైతులు తప్పనిసరిగా ఈ క్రాప్ కల్టివేటర్స్ రైట్ కార్డ్ కౌలు కార్డ్ని, CCRC కార్డ్ని తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాము. ఈ కార్డు కొరకు మీరు భూ యజమాని యొక్క ఆధార్, అలాగే కౌలు రైతు యొక్క ఆధార్ జిరాక్స్, అలాగే పాస్బుక్ 1B జిరాక్స్ కాపీ, అలాగే కౌలు రైతు యొక్క ఫోటో తీసుకుని మీ VRO అలాగే VAN సంప్రదించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాము. మరి కౌలు కార్డు ఉన్న రైతులకు మాత్రమే రాయితీపై విత్తనాలు తీసుకునేదానికి కానీ, పంట రుణం తీసుకునేందుకు, అలాగే ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా ఈ వర్తింపజేసేందుకు కౌలు కార్డు ఖచ్చితంగా కావాల్సింది. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని తెలియజేస్తా ఉన్నాం. పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజుకు జన సైనికులు మంగళవారం ఫార్చునర్ కారును బహుమతిగా అందజేసిన విషయం తెలిసిందే. అయితే ఆ గిఫ్ట్ తిరస్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే బాలరాజు ఓ వీడియోలో స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ, మీరిచ్చిన గెలుపే పెద్ద బహుమతి. జనసేనాని పవన్, నేను మొదటి నుంచి విలువలతో కూడా రాజకీయాలు చేస్తున్నాం. అందుకే తిరిగి కారును జన సైనికులకే ఇచ్చేస్తున్నా. మీ ప్రేమకు హృదయపూర్వక కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చారు. నమస్కారం అండి. ముందుగా జన సైనికులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే జన సైనికులందరూ కలిసి రోజు నాకు గెలిచిన సందర్భంగా ఫార్చునర్ని గిఫ్ట్గా ఇవ్వటం చాలా సంతోషకరం. కానీ ఈరోజు జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కానీ మేము కానీ విలువలతో కూడినటువంటి రాజకీయం చేసుకుంటూ వచ్చాం. అలాగే ఈరోజు మీరు మాపై పెట్టుకున్నటువంటి మీ ప్రేమ ఆప్యాయతలకి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుతున్నాను. అలాగే మీరు ఈరోజు నాకు ఇచ్చినటువంటి ఈ ఫార్చునర్ గిఫ్ట్ని నేను సున్నితంగా తిరస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు పోలవరం నియోజకవర్గంలో గత 7 సంవత్సరాలు బట్టి నేను బలంగా ప్రజా శ్రేయస్సు కోసం,
అలాగే ప్రజల కష్టాల కోసం నేను పాటుపడడం జరిగింది. పత్రిక వారికి నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఈరోజు మా పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన నాయకులు నాకు కారుని గిఫ్ట్గా ఇచ్చారు. అలాగే ఈరోజు జన సైనికులు నాపై పెట్టుకున్నటువంటి నమ్మకానికి, అలాగే ఈ ప్రేమకి, ఈ విధేయతకి నేను జీవితాంతం కూడా రుణపడి ఉంటాను. అలాగే ఈరోజు మీరు ఇచ్చినటువంటి గిఫ్ట్ని మళ్ళీ మీకే తిరిగి ఇవ్వడానికి నేను మనస్ఫూర్తిగా మీకు తిరిగి ఇస్తున్నాను. దయవుంచి దీన్ని అన్యత భావించొద్దని ప్రతి ఒక్క జన సైనికుడికి నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. ప్రతి ఏటా శ్రీరామనవమి రోజు భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి సమర్పించే గోటి తలంబ్రాలను పండించే పంట కోసం కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం బృందం వరి విత్తనాలకు ప్రత్యేక పూజలు చేపించారు. కోరుకొండ నుంచి వరి విత్తనాలను భద్రాచలం తీసుకువచ్చి భద్రాద్రి రాముల వారి ఎదుట పూజలు నిర్వహించారు. 14వ కోటి తలంబ్రాల మహాయజ్ఞంలో భాగంగా పూజలు నిర్వహించినట్లు శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణ అప్పారావు తెలిపారు. గత 14 ఏళ్ల నుంచి ప్రతి ఏడాది ముందుగా వరి విత్తనాలను భద్రాచలం తీసుకువచ్చి స్వామివారి పాదాల ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో వరి విత్తనాలను చల్లి భక్తి శ్రద్ధలతో పంటను పండించి పండిన వరి ధాన్యాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లోనూ మహిళా భక్తులకు పంపిణీ చేస్తున్నారు. శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. 14వ కోటి తలంబరాల జ్ఞాన యజ్ఞంలో భాగంగా ఈరోజు భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంకు వరి విత్తనాలు తీసుకుని వచ్చి ప్రత్యేకించి పూజలు చేయించి ఈ పూజ చేసినటువంటి ఈ విత్తన శుద్ధి పూజ అయినటువంటి విత్తనాలు తీసుకుని వెళ్ళి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురం సర్వే నెంబర్ 16/12లో శ్రీరామ పాదక్షేత్రంలో చక్కగా భక్తులందరూ కూడా వానర వేషధారణతో విత్తనాలు జల్లి పంట పండించి పండిన తర్వాత అవన్నీ కూడా 4 రాష్ట్రాల 5,000 మందికి గోటితో వలవడానికి పంపిణీ చేసి ఒలిచినటువంటి ఈ కోటి తలంబ్రాలను 14వసారి భద్రాచలానికి, 3వసారి అయోధ్య, 7వసారి ఒంటిమిట్టకి పంపడంలో భాగంగా ఈ క్రతువు జరుగుతుంది. శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా ఈ యజ్ఞం నిర్వహించడం జరుగుతుంది. ఇది తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. జై శ్రీరామ్. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ బుధవారం ప్రారంభంలో సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. ఉదయం 9:22 ప్రాంతంలో సెన్సెక్స్ 498.51 పాయింట్లు పెరిగి 79,939.96 వద్ద ఉంది. తొలిసారి 80,000 పాయింట్ల దిశగా దూసుకొడుతోంది. నిఫ్టీ 134.80 పాయింట్లు లాభపడి 24,258.65 వద్ద ఉంది. నిఫ్టీలో హెచ్డిఎఫ్సి, కోటాక్ మహీంద్రా, హెచ్డిఎఫ్సి లైఫ్ లాభాల్లోనూ సన్ ఫార్మా, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్స్ నష్టపోయాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గాల్లో కుదుపులకు లోనైన విమానం, ఓవర్ హీట్ బ్రీన్లో ఇరుక్కుపోయిన ప్రయాణికుడు. హత్రాస్ తొక్కిసలాట ఘటనా స్థలానికి ఫోరెన్సిక్ బృందం. ఏడీజీ ఆగ్రా అలీఘర్ కమిషన్ నేతృత్వంలో ఒక బృందం ఏర్పాటు. వీరంగం సృష్టించిన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి, అక్రమ కట్టడం కూల్చివేతను అడ్డుకున్న చంద్రశేఖర్ రెడ్డి. మహబూబాబాద్ మున్సిపల్ పార్కులో 75వ వన మహోత్సవ కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీ నాయక్. జన సైనికులు కారును అందజేసిన బహుమతిగా తిరస్కరించిన ఎమ్మెల్యే. మీరిచ్చిన గెలుపే పెద్ద బహుమతి అన్న బాలరాజు.
ప్రారంభంలో సరికొత్త రికార్డులను నమోదు చేసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు తొలిసారి 80,000 పాయింట్ల దిశగా దూసుకెడుతోన్న సెన్సెక్స్. ఇది ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.